తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రోడ్లు భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ దామోదర్ రెడ్డి అయిన ప్రాణం కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని ప్రేమించారన్నారు. తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ దామోదర్ రెడ్డి ఆయన ప్రాణం కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని ప్రేమించారు. 1985లో జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేగా అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ కార్యకర్తలకు అండగా నిలబడి పార్టీ కోసం తన రక్తాన్ని అర్పించారు. తుంగతుర్తి ప్రాంతానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు రావాలని తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చింది వారే. దామన్న ఈ ప్రాంతం ఎడారిలా ఉండేది, కానీ ఇవాళ పచ్చగా మారిందంటే అది దామన్న కృషి వల్లే. కొంతమంది తమ కీర్తి కోసం నీళ్లు తామే తెచ్చామని చెబుతుంటారు, కానీ ప్రజలకు నిజం తెలుసన్నారు. దామోదర్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు, ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఈరోజు మేమంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వారి కుటుంబానికి, పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి వచ్చాము. దామన్న కుమారుడు సర్వోత్తం రెడ్డికి, ఆయనను నమ్ముకున్న వారందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ముద్దుబిడ్డ, కాంగ్రెస్ అంటేనే తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే మన దామన్న లేని సంతాప సభ ఇది. మన ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, ఇక్కడ ప్రజలకు ధైర్యం చెప్పి నేనున్నానని చెప్పడానికి వారు మన ఇంటికి పోయి వచ్చి ఈరోజు సంతాప సభ కూడా రావడం జరిగింది. ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడుగా 85లో ఒకే ఎమ్మెల్యే ఉండి 12 కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధే కాదు, కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ, మనకు దామన్న అంటే తెలియని వ్యక్తి లేడు. దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా పిలిపించి రక్త తర్పణ బిందెల కొద్ది రక్తాన్ని దాడబోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు. నిజంగా దామన్న లేడు లోటు ఎవరు కూడా తీర్చలేడు. అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులన్నీ దారపోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన కోసం పార్టీని బతికించిన మహానాయకుడు ఆయన. ఇక్కడికి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తేవాలనే ఆలోచనే లేదు ఎవరికి.